ఓకే, అందరికీ నమస్కారం. 2023లో గౌరవ ప్రధానమంత్రి గారు 500 మండలాలు అంటే బ్లాక్స్ అంటారు, వాటిని యాస్పిరేషనల్ బ్లాక్స్గా రికగ్నైజ్ చేశారు. వాటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 15 మండలాలు గుర్తింపబడినవి. అలాగనే ఎన్టీఆర్ జిల్లాలో పెనుగంచిప్రోలు, అలాగనే ఇబ్రహీంపట్నం మండలము యాస్పిరేషనల్ బ్లాక్స్గా ఐడెంటిఫై అయినాయి. సో వీటిలో 40 సూచికలు ఉన్నాయి, 40 ఇండికేటర్స్. వీటిని శాచురేట్ చేయాలి, అంటే 100% అచీవ్మెంట్ చేయాలి. దానిలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలో 22 సూచికలు 100% శాచురేట్ చేయడం జరిగినది. మిగతా మిగతా 22 సూచికలను కూడా ఏ విధంగా మనం శాచురేట్ చేయగలము, దానిలో భాగంగా కొంత స్లో ప్రోగ్రెస్ ఉండడం వలన నీతి ఆయోగ్ సెంట్రల్ ప్రభారీ ఆఫీసర్స్ని, సీనియర్ సివిల్ సర్వెంట్స్ని వివిధ జిల్లాలకు అపాయింట్ చేయడం జరిగినది. దానిలో భాగంగా నేను ఎన్టీఆర్ జిల్లాకు అపాయింట్ చేయడం జరిగినది. నేను ఇక్కడికి వచ్చాను. నిన్న పెనుగంచిప్రోలు మండలం విజిట్ చేశాము, ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం విజిట్ చేస్తున్నాము. మార్నింగ్ పిహెచ్సి విజిట్ చేశాము, ఆ తర్వాత అంగన్వాడీ సెంటర్ విజిట్ చేశాము, మూలపాడు జెడ్పీ స్కూలు కూడా విజిట్ చేశాము, శ్రీనివాస్ కొండపల్లి కిల్లా కూడా విజిట్ చేశాము. ఆ విధంగా ఎక్కడెక్కడైతే ఈ గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఏ విధంగా పూర్తి చేయగలము దాని గురించి జిల్లా అధికారులతోటి, వివిధ అధికారులతోటి సమన్వయంతో ముందుకెళ్ళడం జరుగుతోంది. ఇక మిగతా విషయాలు ఏ విధంగా ఇక్కడ ప్రోగ్రెస్ జరుగుతోంది, ఈ 22 సూచికలను ఏ విధంగా శాచురేట్ చేయగలము, మిగతా అన్ని విషయాలను కులంకషంగా యాస్పిరేషనల్ బ్లాక్ ఫెలో శ్రీ శ్రీనివాస్ గారు మీకు వివరిస్తారు. 2023 నుంచి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుందండి. సో 2023 ఉన్న బేస్ లైన్ డేటా నుంచి ఈరోజు ఉన్నటువంటి ఈ మంత్ వరకు కూడా 32 ఇండికేటర్లు అప్గ్రేడ్ చేయడం జరిగిందండి. ఓవరాల్గా 40 ఇండికేటర్లలో భాగంగా. ఆ తర్వాత అందులోనే 22 ఇండికేటర్లని శాచురేట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా 8 ఇండికేటర్లని అప్డేట్ చేసి అండ్ 18 ఇండికేటర్లను శాచురేట్ చేసి ఓవరాల్గా ఈ మండలం మొత్తాన్ని కూడా 40 ఇండికేటర్లను శాచురేట్ చేసి యాస్పిరేషన్ మండలాన్ని ఇన్స్పిరేషన్ మండలంగా చేయాలనేది మన నరేంద్ర మోడీ గారి ఏదైతే చేసేటువంటి సంకల్పం ఉందో దాన్ని పరిపూర్ణం చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగా హెల్త్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సర్వీసెస్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఇలా 5 థీముల్లోనూ ఈ 40 ఇండికేటర్లని ఇందులో భాగంగా చేర్చి వాటిని శాచురేట్ చేయడం మాకు ఇచ్చినటువంటి టార్గెట్ అండి. సో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకుని మొదటగా లాస్ట్ ఇయర్ ఒక 3 months ఆఫ్ ది పీరియడ్లో సంపూర్ణత అభియాన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసి అందులో భాగంగా 6 ఇండికేటర్లని శాచురేట్ చేయమని మాకు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ఇబ్రహీంపట్నం అండ్ పెనుగంచిప్రోలు 2 మండలాలను కూడా 6 ఇండికేటర్లని మేము శాచురేట్ చేసి 100% చేయడంతో దానికి గుర్తింపుగా రీసెంట్గా కలెక్టర్ గారి చేతుల మీదుగా అందరికీ కూడా ఆ అధికారులు ఎవరైతే దానిలో భాగస్వామ్యం తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మెడల్స్, గోల్డ్ మెడల్స్ ఇప్పించడం జరిగిందండి. అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే దానిలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరికీ కూడా మెరిట్ సర్టిఫికేషన్ ఆఫ్ అప్రిసియేషన్ కింద అందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగిందండి. ఇదే పరిపూర్ణం చేయాలనే ఉద్దేశం మీద మళ్ళీ సంపూర్ణత అభియాన్ 2.0ని కూడా లాంచ్ చేసి ఇంకా కొన్ని ఇండికేటర్లు శాచురేట్ చేసి ఓవరాల్గా దీన్ని 40 ఇండికేటర్స్ శాచురేట్ చేయాలనే దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని తీసుకొచ్చిందండి. జల్ మిషన్లో పైప్ లైన్ ఉంటేనే మనం అక్కడ ఏదైనా పైప్ సోర్స్ని ఇవ్వడం జరిగింది సార్. బట్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి స్పెషల్ ఇనిషియేటివ్తో తీసుకుని దీనికి ఆల్రెడీ పైప్ లైన్ ఉండి ఎక్కడన్నా పంపు కనెక్షన్స్ లేకపోతే అవి ఇప్పించండి అని చెప్పి దానికి ప్రతిపాదన చేయడం జరిగింది. దానికి సోర్స్ ఆఫ్ ఫండ్ లేకపోయినా కూడా సార్ స్పెషల్ ఇనిషియేటివ్తో మనకి జెడ్పీ సిఇఓ దగ్గర నుంచి కొంత అమౌంట్ ఆఫ్ ది ఫండ్ అని, మండలం నుంచి కొంత అమౌంట్ ఆఫ్ ఫండ్ అని, ఇలా అన్ని చోట్ల నుంచి సోర్సెస్ క్రియేట్ చేసి ఆ పంప్ కనెక్షన్స్ తెప్పించడం జరిగిందండి. వాటిని త్వరలోనే మేము వాటికి సెట్ చేయించి ఈ పర్సంటేజ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు జల్ జీవన్ శక్తి వాళ్ళు చేసే లోపు మనం ఎంతవరకు చేయాలనే దాని మీద సార్ దీనికి స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో అది మ్యాక్సిమం 1 or 2 months లోపు దాన్ని కంప్లీట్ చేస్తాం. అది మొత్తం వచ్చేసరికి 32 lakhs అంతేనా సార్?
ఉన్నాయి. బెస్ట్ థింగ్ ఒకటి ఉంటుంది కదా సార్, ఇంప్రెసివ్ అన్ని వేరే అన్నీ బాగానే ఉన్నాయి. మండపల్లి మున్సిపాలిటీలో కూడా జల్ జీవన్ మిషన్ సంబంధించి 50 కోట్ల దాకా మంజూరయ్యాయి, కానీ ఇప్పటివరకు ఆ పనులు ఎందుకు ప్రారంభించారు? ఇది జల్ జీవన్ మిషన్ గురించి కదా సార్, యాస్పిరేషన్ మున్సిపాలిటీ. సో ఏదైతే మీరు శాంక్షన్ అయింది అన్నారో ఒకసారి కమిషనర్ గారు చైర్మన్ గారితో మాట్లాడి విల్ గెట్ బ్యాక్ టు యూ. సో మా శాంక్షన్ అయితే ఏమైందని చెప్పేసి, సో దాని గురించి ఒకసారి విల్ గెట్ బ్యాక్ టు యూ. మెయిన్గా వచ్చింది